ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రభువు సహకారాన్ని ఇచ్చారు. కొత్తూరు వాస్తవ్యులు సోమవరపు బోస్ గారు, సీతా మహాలక్ష్మి గారు మరియు కుటుంబ సభ్యులు సహకరిస్తున్నారు. దివ్య విద్య కొరకు ప్రార్థించమనవి చేస్తున్నారు. బోస్ గారు, సీతా మహాలక్ష్మి గారు సహకరించినందుకు వీరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. సోమవరపు బోసు గారు, సీతా మహాలక్ష్మి గారు ఇచ్చిన సహకారం కొరకై మీకు కృతజ్ఞతలు. ఈనాటి వాక్య ధ్యానం వినుచున్న శ్రోతలలో ఫలించి అభివృద్ధి చెందుటకు సహాయం చేయండి. మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాము. దివ్య విద్య కొరకు ప్రార్థిస్తున్నాము. బిడ్డను కనికరించండి, జ్ఞానము దయచేయండి, క్షేమము దయచేయండి, గ్రహింపు దయచేయండి. జ్ఞానము కొదువుగా ఉంటే మిమ్మల్ని అడగమని మీరు రాశారు వాక్యమున. మీ బిడ్డ కొరకు మేము అడుగుతున్నా, జ్ఞానాభివృద్ధి దయచేయండి. బోసు గారు, సీతా మహాలక్ష్మి గారిని ఆశీర్వదించండి. కుటుంబ సభ్యులందరినీ దీవించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, ప్రియమైన శ్రోతలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 50వ వచనం మీ ఎదుట ఉంచుకోండి. యేసు సిలువలో పలికినటువంటి 7 మాటలు మనం ధ్యానం చేశాము. లూకాసు వార్తలో మొదటి మాట, 2వ మాట మనకు కనిపిస్తున్నాయి. 3వ మాట, 4వ మాట, 5వ మాట మనకు కనిపించట్లేదు. ఇవి వేరొక సువార్తల్లో వ్రాయబడ్డాయి. గత దినం చెప్పాను. గొప్ప శబ్దంతో కేక వేశాడు. అది 6వ మాటను గొప్ప శబ్దం అన్నాడు. 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని చెప్పాడు. 1, 2, 7 లిటరల్గా వ్రాయబడ్డాయి. దాని వివరణ మనం విన్నాం. ఆయన సిలువపై మధ్యాహ్నము 3 గంటలకు ఆయన ప్రాణాన్ని విడిచారు. మన ప్రాణం పోతుంది, ఆయనైతే ప్రాణాన్ని విడిచాడు. 46వ వచనం, 23వ అధ్యాయం 46వ వచనంలో ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఆయన ఇలాగు చెప్పిన తర్వాత ప్రాణము పోయెను కాదు. మన ప్రాణం పోతుంది, ఆయన ప్రాణం విడిచాడు. బికాజ్ ఇట్ ఈజ్ ఇన్ హిజ్ హ్యాండ్స్. ఇది ఆయన చేతుల్లో ఉంది. అందుకనే ఆయన ప్రాణాన్ని విడవగలిగాడు. నా ప్రాణాన్ని పెట్టుటకు, తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం ఉందని యేసు ప్రభు చెప్పారు. కనుక ఇక్కడ ప్రాణము విడిచారు ప్రభు. 3 గంటల నుండి 6 గంటల సమయం వ్యవధిలో 3 గంటలు కాలం ఉన్నది. ఈ 3 గంటల్లో జరిగింది ఏమిటంటే, మరుసటి దినము మహావిశ్రాంతి దినం కనుక శవములు ఆ శిలువ మీద ఉండ వీలు లేదు. కాబట్టి బిఫోర్ ద సన్సెట్, సూర్యుడు అస్తమించక పూర్వమే ఆ డెడ్ బాడీస్ దించేయాల. విశ్రాంతి దినాన పని చేయకూడదు కదా మరి. అందుకే వెళ్ళి పరీక్షించారు. పరీక్షించినప్పుడు 2 దొంగలు బ్రతికే ఉన్నారు, కానీ యేసు చనిపోయి ఉన్నారు. యేసు ప్రాణం విడిచారు, మిగిలిన 2 దొంగలు బ్రతికే ఉన్నారు. వారి కాళ్ళు విరక్కొట్టి, ఎముకలు విరక్కొట్టి చంపేశారు. కానీ యేసు ప్రాణం అప్పటికే విడిచి ఉండటం వలన వారు ఆశ్చర్యపడ్డారు. ఇదేమిటి ఇంత త్వరగా చనిపోయాడు అని. ఎందుకంటే పస్కా బలి పశువు యొక్క ఎముక విరవబడకూడదు.
పస్కా బలి పశువు యొక్క ఎముకలు విరవబడకూడదు. యేసుక్రీస్తు పస్కా బలి పశువుగా వధించబడ్డాడు. పస్కా బలి పశువు యొక్క రక్తం అతి పరిశుద్ధ స్థలంలో మందసం, కెరూబులు, కరుణాపీఠం ఉన్న చోట చెమర్చబడుతుంది. కాబట్టి ఆ పస్కా బలి పశువు యొక్క ఎముక విరవకూడదు. అది యేసుక్రీస్తు యొక్క ఎముకలు విరవబడకుండా ఆయన ముందస్తుగానే తన ప్రాణాన్ని విడిచారు. ఇది మనం గ్రహించాల్సినటువంటి సత్యము. అప్పుడు జరిగినటువంటి సంఘటన ఏమిటి అనంటే, సాయంకాలం 6 అవుతుంటే డేట్ మారిపోతుంది. యూదుల క్యాలెండర్ ప్రకారంగా ఎవ్రీ ఈవినింగ్ 6 PM డేట్ మారుతుంది. శుక్రవారం సాయంకాలం 6 గంటలకు శనివారం వచ్చేస్తుంది. మనకైతే అర్ధరాత్రి 12 గంటలకు డేట్ చేంజ్ అవుతుంది. కానీ యూదుల క్యాలెండర్ ప్రకారం అస్తమయం ఉదయం కలుగ్గా ఒక దినం, అస్తమయం అయింది అని అంటే ఒక దినం మారిపోతుంది అన్నమాట. అందుకనే ఆ శవాలను దించి కుటుంబాలకు అప్పచెప్పటానికి రోమన్ సోల్జర్స్ ఎదురు చూస్తున్నారు. 2 చనిపోయిన దొంగల యొక్క శవాలు ఎవరికి అప్పగించారో వ్రాయబడలేదు. కానీ యేసు యొక్క దేహాన్ని నేను తీసుకుని వెళతాను అని ఎవరు క్లెయిమ్ చేయటానికి రాలా. మదర్, బ్రదర్స్, రిలేటివ్స్, విలేజర్స్ ఎవరు రాలా. అయితే అరిమతయి అనేటువంటి పట్టణపు పౌరుడు, సజ్జనుడు, నీతిమంతుడు యోసేపు అని ఒకడున్నాడు. అరిమతయి యోసేపు, అరిమతయి యోసేపు. ఇతడు సన్హెద్రిన్ సభ సభ్యుడు. యూదులలో సన్హెద్రిన్ సభ నథింగ్ బట్ పార్లమెంట్. చాలా బలమైనటువంటి సభ అది. 70 మంది ఉంటారు అందులో. సన్హెద్రిన్ సభ సభ్యుడు, వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్ మ్యాన్ ఆఫ్ గాడ్, వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆఫీసర్ ఇన్ ద గవర్నమెంట్. అతడు వచ్చి పిలాతు దగ్గర మనవి చేసుకున్నాడు. ఆ దేహం నాకు ఇవ్వండి, నేను తీసుకుని వెళ్ళి ఖననం చేస్తాను, పూడ్చిపెడతాను అని చెప్పి అడుక్కున్నాడు. రిలేటివ్స్కి అప్పచెప్పాలి, రక్త బంధువులకే శవాన్ని అప్పచెప్పాలి. పోస్ట్ మార్టం తర్వాత డెడ్ బాడీ నియర్ బై రిలేటివ్కి, వైఫ్, బ్రదర్ ఇన్ లా, ఫాదర్, మదర్, అంకుల్, అట్లా రక్త సంబంధికులకు డెడ్ బాడీ అప్పచెప్పి రాసుకుంటారు, హ్యాండెడ్ ఓవర్ టు సో అండ్ సో పర్సన్. ఇక్కడ ఎవ్వరు రాలా. ఒక రహస్యమైన శిష్యుడు వచ్చాడు. ఎప్పటి నుండో క్రీస్తును వెంబడిస్తున్నాడు. బట్ హీ వాజ్ నాట్ ఓపెన్ హిమ్సెల్ఫ్. తను వెంబడిస్తున్నట్టుగా ఎక్కడ కనపడలా. ఇతనిని గురించి 4 సువార్తలు సాక్ష్యం ఇచ్చాయి. అది వండర్. చాలా తక్కువ అంశాలు 4 సువార్తలు కవర్ చేస్తాయి. సాధారణంగా సమదృక్పథ సువార్తలైన మత్తయి, మార్కు, లూకాలో సినాప్టిక్ వాటిలో ఉంటాయి రిలేటెడ్ వర్సెస్. కానీ ఇతని గురించి 4 సువార్తలు కవర్ చేశాయి. సో ప్రామినెంట్ వన్ అరిమతయి యోసేపు. నీతిమంతుడు ఇతడు, సజ్జనుడు, యూదుల ఆలోచనకు ఒప్పుకోలా, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నవాడు. యూదా మత నాయకుల యొక్క ఆలోచనలకు ఒప్పుకోలా ఇతడు. యేసును సంహరిస్తానికి వాళ్ళు కుట్ర చేసినప్పుడు హీ డినైడ్ దట్. దాన్ని ఒప్పుకోలేదు, అతను అంగీకరించలేదు. హీ కండెమ్డ్ ఇట్. అక్కడే అతని రైచియస్నెస్ తెలుస్తుంది. పిలాతునంతకు వెళ్ళి యేసుదేహం తనకిమ్మని అడుక్కుని దాన్ని కిందకు దించి సన్నపు నూతన నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచాడు. అందులో మునిపెన్నడు ఎవడును ఉంచబడలేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అతడు ధనవంతుని యొద్ద ఉంచబడ్డాడు.
అన్నారు. అరమితయ్య యోసేపు ధనవంతుడు. ఇతడు పుట్టకు పూర్వము 650 సంవత్సరాల క్రితమే ఈ ధనవంతుడు ఒక సమాధి తొలిపించుకుంటే ఆ సమాధిలో శ్రమల సేవకుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క మృతదేహాన్ని ఉంచుతారని క్రీస్తు పూర్వం 650 సంవత్సరాలప్పుడే యెషయా ప్రవచనం చెప్పాడు. యెషయా భక్తుడు ప్రవచనం చెప్పాడు. యేసు ధనవంతుని యొక్క సమాధిలో ఇంతకు మునుపు ఎవరిని పెట్టని క్రొత్త సమాధిలో ఉంచబడ్డాడు. క్రొత్త వస్త్రము తీసుకొచ్చారు, క్రొత్త సమాధిలో ఆయన్ని ఉంచారు. అదే సమయంలో అతనికి తోడుగా మూడవ నాడు యేసునొద్దకు రహస్యంగా వచ్చిన రాత్రి వేళ వచ్చిన నీకోదేము 150 సేర్ల ఎత్తున అగరుతో కలిపిన బోళాన్ని తెచ్చి ప్రభు యొక్క శవమునకు పూశారు. సుగంధ ద్రవ్యాలు పూసి తీసుకుని వెళ్ళి బరియలు చేశారు. సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరాన్ని ఖననము పూడ్చిపెట్టుటకు ఎవరూ రాకపోగా అరిమత యోసేపు దాని బాధ్యత తీసుకున్నాడు. సమాధికి కూడా రక్త సంబంధికుల చేత నోచుకోబడనటువంటి స్థాయిలో యేసు చనిపోయాడు. హౌ సాడ్ ఇట్ ఈస్! ఎంత విచారకరం! ఆయనతో ప్రయాణం చేసినవారు, ఆయనతో జీవించినవారు, ఆయన యొద్ద భోజనం చేసినవారు, ఆయన చేత మేలులు పొందినవారు, ఆయన చేత మరణము నుండి విడిపించబడినవారు ఎంతోమంది ఉండగా నో వన్ క్లెయిమ్డ్ హిమ్. ఎవరు కూడా వచ్చి ఆయన మృతదేహం క్లెయిమ్ చేయలేదు. అరిమత యోసేపు మరియు నీకోదేము వారి పనివారుల చేత ఆ శవమును దింపించి దాన్ని శుభ్రం చేసి సుగంధ ద్రవ్యముల చేత దాన్ని నింపి తీసుకుని వెళ్ళి అరిమత యోసేపు తన కొరకు తొలిపించుకున్న నూతన సమాధిలో యేసు యొక్క దేహాన్ని ఉంచాడు. ఒక గొప్ప భావన అరిమత యోసేపు వల్ల మనం నేర్చుకుంటాం. ప్రభువునకు, ఆయన మృతదేహమునకు ఒక స్థలము సిద్ధపరిచే భాగ్యము అరిమత యోసేపుకు దక్కింది. యేసు జనన సమయంలో చోటు లేదు. యేసు జనన సమయంలో చోటు లేదు. యేసు జీవితంలో కూడా చోటు లేదు. నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుకు స్థలం లేదన్నాడు. ఆ తర్వాత కపెర్నహూములో పేతురు గృహాన ఉన్నాడు ప్రభు. మరలా సమాధి దగ్గరకు వచ్చేటప్పటికి ఒక నూతన సమాధి ఆయనకి ఇవ్వబడింది. ఆయన నీతిమంతుడు, యేసు నీతిమంతుడు, పాపరహితుడు. ఆయనలో ప్రాచీన పాపపు స్వభావం కూడా లేదు కనుక ఆయన యొక్క మృతదేహం కుళ్ళిపోలేదు. ఆయన మృతదేహం కుళ్ళిపోలేదు. మూడవ నాడు ఆయన సజీవుడయ్యాడు. మిక్కుటమైనటువంటి శబ్దంతో ఆయన లేచాడు. మృతులలో నుండి తిరిగి లేచాడు. తాను చెప్పినట్టుగా ఇది మీరు అర్థం చేసుకోవాలి. యేసు మూడవ దినమున మృతులలో నుండి లేస్తాడని ముందే చెప్పాడు. ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున వారు తీరికగా ఉన్నారు. దట్ ఈస్ సాటర్డే, నథింగ్ బట్ ద సాబాత్ డే. సబాతు దినముగా ఎంచబడినటువంటి విశ్రాంతి దినమున వారంతా కూడా విశ్రాంతి తీసుకున్నారు. సాటర్డే మళ్ళీ ఈవినింగ్ 6 అయ్యేటప్పటికి సండే స్టార్ట్ అయిపోతుంది. విశ్రాంతి దినం ముగిసిపోతుంది, కొత్త రోజు వచ్చేస్తుంది. ఆ యొక్క క్రొత్త దినాన యేసు పునరుద్ధానుడయ్యాడు.
యేసు 3 గంటలకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. తర్వాత దినము విశ్రాంతి దినం ముగిసిన తరువాత మొదటి గడియలో ఆయన పునరుద్ధారణయ్యాడు. దాని యొక్క వివరణ మనకు 24వ అధ్యాయంలో తెలియజేయబడుతుంది. 24వ అధ్యాయం ప్రారంభం మనం చూస్తున్నప్పుడు, ఆదివారమున తెల్లవారుచు ఉండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలు తీసుకుని సమాధి వద్దకు వచ్చారు. తెల్లవారుజాము సమయాన వాళ్ళు వచ్చేటప్పటికే పునరుద్ధానం అయిపోయింది. పునరుద్ధానం అప్పటికే కంప్లీట్ అయిపోయింది. ఒక రాత్రి 4 గడియలు, 4 జాములు, 6 to 9 PM మొదటి జాము, 9 to 12 PM సెకండ్ వన్, 12 to 3 థర్డ్ వన్, 3 AM to 6 AM ఫోర్త్ వన్. ఇది 4 జాములు, ఒక్కొక్క జాము. కనుక యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం 9 to 12 మధ్యలో అయి ఉండొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే మనకు ఆదివారము పెందల కడనే వాళ్ళు సమాధి వద్దకు వెళ్ళారు. వెళ్ళేటప్పటికే అక్కడ సమాధి పైన ఉంచబడిన పెద్ద రాయి దొర్లించబడి పడి ఉండుట చూచి లోపలికి వెళ్ళారు. కానీ ఈ ప్రభువైన యేసు దేహం వారికి కనపడలేదు. ఇందుని గురించి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రాలు ధరించిన 2 మనుష్యులు వారికి దగ్గరగా నిలవబడి, వారు భయపడి ముఖాలు నేల మోపుకున్నారు. స్త్రీలు వారు మాట్లాడుతూ దూతలు అంటున్నారు, భయపడి ముఖములు నేలకు మోపుకొని ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచున్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి అని వారితో అనిరి. యేసు ఏమీ రహస్యం ఉంచుకోలేదు, ఓపెన్గా చెప్పాడు. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు, పాపుల చేతికి అప్పగించబడతాడు, చంపబడతాడు. 3వ దినాన తిరిగి మృత్యువును జయించి తిరిగి లేస్తాడు. మీరు నన్ను గలిలయలో కలుసుకుంటారని కూడా ఆయన తన శిష్యులకు ముందుగా చెప్పాడు. కానీ వాళ్ళే గ్రహించలేదు. చాలా సందర్భాల్లో మనకు దేవుడు తెలియచేసినప్పటికీ మనం గ్రహింపు లేని వారుగా ఉంటాం. అనేక విషయాలు ఇది రుజువు ఉన్నది. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన గలిలయలో ఉన్నప్పుడు ముందే చెప్పాడు. 11 మంది శిష్యులు తక్కిన వారు అందరికీ తెలియజేశారు. ఈ స్త్రీలు వెళ్ళి శిష్యులందరికీ చెప్పారు. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారు ఎవరంటే మగ్దలేని మరియయు, యోహానుయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఇతర స్త్రీలు. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. ఎంత గొప్పోళ్ళండి శిష్యులు! యేసు ప్రభు బ్రతికి వారి మధ్యన ఉన్నటువంటి దినాలలో భౌతికంగా నా మాటలలో ఒక పొల్లైనా సున్నైనా తప్పిపోదు, బూదిగంతాలు తప్పిపోయినా తప్పిపోదని చెప్పాడే. వెర్రివారిలా మాట్లాడుతున్నారని చెప్పి అన్నారు తప్ప, అవును మన ప్రభువు చెప్పాడు, లేచే ఉంటాడు, పోదాం పదండి, మనకిక భయం లేదు అని చెప్పి వాళ్ళు వెంబడించలా. ఒక పేతురు గారు మాత్రం లేచి సమాధి దగ్గరికి పరిగెత్తుకొని పోయి వంగి చూశాడు. నారబట్టలు మాత్రం విడివిడిగా పడి ఉన్నాయి, అవి కనబడ్డాయి. అది జరిగిన దానిని గురించి ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. హీ డిడ్ంట్ సీ ఎనీథింగ్ దేర్. ఆయన కూడా ఏం చూడలేదు. ఆయన కంటే ముందు యోహాను పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, లోపలికి వెళ్ళి చూశాడు. అతడు ఏం చూడలేకపోయాడు.
కనుక అది ఖాళీ స్థలాన్ని మాత్రం వీక్షించారు. ఇట్ ఈజ్ ఆల్సో ఏ పజిల్ టు దెమ్, వేర్ వాజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క దేహం ఎక్కడుందనే పజిల్లో వాళ్ళు ఉండిపోయారు. అదిగో ఆ దినముందు ఆయనకి అక్కడి నుండి మనకు ప్రత్యక్షతలు కనిపిస్తాయి. ప్రభువారి యొక్క పునరుద్ధార ప్రత్యక్షతలు 11, ఆ 11 40 రోజులు ఇచ్చాడు ఆయన. 40 కంప్లీటెడ్ డేస్ ఉన్నాడు భూమి మీద. అప్పుడు ఆరోహణమయ్యాడు. అప్పుడు ఆయన ఆరోహణమయ్యాడు. ఆరోహణమైన 10 దినాలకు పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దిగి వచ్చాడు, సంఘాన్ని స్థాపించాడు. కనుక మనం గమనిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పునరుద్ధానం, యేసు యొక్క పునరుద్ధానం 3వ దినాన సంభవించినది. కనుక వాక్యం మనకు జ్ఞాపకం చేస్తోంది, ఆయన సజీవుడై తిరిగి లేచాడు. దూతలు చెప్పారు ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన సజీవుడు. ఆయన మృతుల్లో ఎందుకు వెతుకుతారు మీరు? ఆ పదం ఎందుకు అన్నాడంటే మృతుల్లో ఎందుకు వెతుకుతారని. ఈ స్త్రీలు చేసిన పని ఏమిటంటే సుగంధ ద్రవ్యాలు తీసుకుని శవానికి పూయాలని తెచ్చారు, ఆయన దేహానికి పూయాలని తెచ్చారు. అందుకనే వారితో చెప్పాడు, మీరు వెతుకుతున్నారేమిటి ఆయన ఇక్కడ మృతుల్లో? ఆయన సజీవుడు అయిపోయాడు, ఆయన వెళ్ళిపోయాడు, ఆయన ఇక్కడ లేడు, గలలేడు, ఆయన్ని మీరు కలుసుకుంటారని చెప్పాడు. అయితే ఇదే సందర్భంలో మరొక సువార్త యోహానులో మగ్దలేనే మరియా యేసు యొక్క దేహము లేకపోవడం చూసి కలవరపడి కన్నీరు అయిపోతాను. ఆమె తోటమాలు అనుకుని వెళ్ళి ఆయన అడుగుతోంది, అయ్యా నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు, నువ్వు చూస్తే చెప్పు, నేను మోసుకొని పోతాను ఆయనని చెబుతాను. ఆమె దుఃఖంతో నిండి ఉన్నది, ఆమె గుర్తులేకపోయింది, పట్టలేకపోయింది. అప్పుడు ప్రభువు ఆమెతో మరియా అని పిలిచారు. ఆ స్వరం వెంటనే గుర్తుపట్టేసింది. ఆవిడ రబ్బుని అని గట్టిగా పిలిచింది. కనుక నేను తండ్రి యొద్దకు ఇంకా ఎక్కిపోలేదు, నీవు నన్ను పట్టుకొనవద్దు అని చెప్పి యోహాను సువార్తలో చెప్పాడు. చూడండి, దేవుని యొక్క వాక్యము చాలా తేటగా మనకు తెలియజేస్తోంది. ఆయన తన మొట్టమొదటి ప్రత్యక్షత మగ్దలేనికే ఇచ్చారు. ఆయన మృతులలో నుండి లేచినప్పుడు మొట్టమొదటి సాక్షి మగ్దలేనే, మొట్టమొదటి పునరుద్ధాన వార్త ప్రకటనదారురాలు కూడా ఆమెయే. పునరుద్ధానాన్ని ప్రొక్లైమ్ చేసినటువంటి మొదటి వ్యక్తి కూడా మగ్దలేనే మరియాయే. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఇట్ ఈస్. ఎంత గొప్ప ఆధిక్యత ఇది, ఎంత గొప్ప ఆధిక్యత. సోదరుడా, సోదరి, మగ్దలేనే మరియా ప్రభువును కలుసుకుంది. ప్రభు ఆమెను కలుసుకుని మాట్లాడారు. ఆమె సంతోషంతో వెళ్ళి చెప్పింది, నేను ప్రభువును చూచాను, నేను ప్రభువును చూచాను. మొదటిసారి అక్కడ ఎవరు కనపడలేదని చెప్పారు. రెండోసారి వెళ్ళి నేను ప్రభువును చూశాను. ఆయన మగ్దలేనే ఒక్క ఆమెకే కనపడి వదిలేలా. ఆయన చాలా పర్యాయాలు, సుమారు 11 పర్యాయాలు ప్రత్యక్షమయ్యాడు. వాటి వివరాలే మనకు 13వ వచనం నుండి మనకు చాలా తేటగా కనిపిస్తాయి. ప్రభువు తాను పునరుద్ధారుడైన తరువాత తన యొక్క శిష్యులతో ఆయన మాట్లాడాడు. తిబేరియా సముద్రానికి వెళ్ళిపోయినటువంటి పేతురుతో పాటు ఉన్న 7గురిని మళ్ళా మిషన్లోకి తీసుకొచ్చాడు. వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన తరువాత దే డిడ్ంట్ టర్న్ బ్యాక్, ఇక వెనక్కి చూడలేదు, వాళ్ళు ముందుకు దూసుకెళ్ళిపోయారు. ఈవెన్ దే డిడ్ంట్ స్పేర్ దేర్ లైఫ్, వారి ప్రాణాన్ని కూడా వాళ్ళు లక్ష్య పెట్టలేదు, ముందుకెళ్ళిపోయారు. సోదరుడా, సోదరి, వాక్యాన్ని వింటున్నావు కదా, నీవెలా స్పందిస్తావు? నీ జీవితం మారిందా? నీ ప్రభు పునరుద్ధారణను ఎరిగావా?
నీ పాపం కొరకు ఆయన మరణించాడని నువ్వు తెలుసుకున్నావా? అలాగను విశ్వసించిన నువ్వు రక్షించబడతావు. క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా ఆయన కృపాధారాన్ని బయలుపరిచాడు. ఆ కృప మిమ్మల్ని రక్షించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానాన్ని మనకు అందించిన వారు కొత్తూరు వాస్తవ్యులు సోమవరపు బోస్ గారు, సీతా మహాలక్ష్మి గారు. దివ్య విద్య కొరకు ప్రార్థించమని కోరుతూ కుటుంబ సభ్యులు సహకరించారు. సోమవరపు బోస్ గారికి, సీతా మహాలక్ష్మి గారికి ధన్యవాదాలు. ప్రార్థన. మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. మీ దాసుడు ఇచ్చిన సహకారమును బట్టి వందనాలు. ప్రభు, మీ కృప మాపై విస్తరింపచేయండి. స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం, అనేక మందిని కలుస్తున్నాం, ఫలితం ఇవ్వండి. మీరు వారితో కూడా మాట్లాడండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.